హైదరాబాద్ నడిబొట్టున ఉన్న పాఠశాలకి అక్రమార్కుల నుంచి రక్షణ లేకుండా పోయింది. పంజాగుట్టలోని ప్రీ ప్రైమరీ స్కూల్కు స్థానికులు కొందరు తాళం వేసి టీచర్లు విద్యార్థులను భయప్రాంతులకు గురిచేశారు. స్కూల్ ఖాళీ చేసి కమ్యూనిటీ హాల్ తమకు అప్పగించాలని బెదిరించారు. పోలీసుల సహకారంతో ప్రిన్సిపల్ గేటు తాళం తీయించారు. 1983 నుంచి సుశీల అండ్ వామన్ రావు మెమోరియల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ నడుస్తుంది. ట్రస్ట్ ఆధ్వర్యంలోనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్తో పాటు స్నాక్స్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇటీవల వామన్ రావు కన్నుమూయడంతో స్థానికులు కొందరి కళ్ళు కమ్యూనిటీ హాల్పై పడ్డాయి. స్కూల్ మూసేయిస్తే కమ్యూనిటీ హాల్ని తమ ఇష్టారాజ్యంగా వాడుకోవచ్చని పథకం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ స్కూల్కు రక్షణ కల్పించాలని ప్రిన్సిపల్, టీచర్లు, విద్యార్థులు కోరుతున్నారు. 3 నుంచి స్కూల్ నడుస్తుంది. ఈ మధ్యలోనే వచ్చేసి బస్తీ లీడర్స్ వచ్చేసి మాకు కావాలి, మేము ఫంక్షన్స్ చేసుకుంటామని అడుగుతున్నారు. దాని మూలన మాకు స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు తాళం మీద తాళం వేసేసి వెళ్ళారు. ఇప్పుడు నిన్నటి నుంచి స్కూల్ ఓపెన్ అయ్యింది. మేము బయట కూర్చున్నాము, పిల్లలందరూ బయట ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కాకుండా మా స్కూల్ మాకు ఇవ్వండి, మా స్కూల్ మాకు రన్ అవ్వాలి అనేసి మేము విన్నపం చేసుకుంటున్నాము. ఇది బస్తీ వాళ్ళ పిల్లలే వస్తున్నారు, కానీ బస్తీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇదేదో కొంచెం విడ్డూరంగా ఉంది. అధికారులు అందరు దయచేసి మాకు స్కూలు రన్ చేసేలా చేయండి. ఇది ప్రతిరోజు నడిచే స్కూల్ అండి. ఇది మేము బయట కూర్చున్నాం. ఇందాక స్కూల్ ఇయ్యనన్నారు. ఇందాక ఇయ్యనంటే బయట కూర్చున్నాం. అయితేని అప్పుడు పోలీస్ అంకుల్ వచ్చి ఆ అంకుల్ని పిలిచి తెప్పించారు. ఇది మేము సమ్మర్ హాలిడేస్కి ఇంటికి పోయినాం. అప్పుడైతే ఇది స్కూల్ ఇది గల్లీ వాళ్ళు వచ్చి స్కూల్ క్లాక్ వేసేసారు. అప్పుడు మళ్ళా ఇది వీళ్ళందరూ వచ్చి అప్పుడు పోలీసులకి చెప్తే అప్పుడు తీసేసారు అన్న. స్కూల్ 1982 నుండి పేద పిల్లల కోసం నడపబడుతూ ఉంది. కాలేజ్ జాయిన్ అయినప్పుడు 50 రూపీస్ తప్ప మళ్ళీ ఏ ఫీజులు వసూలు చేయరు. ఇక్కడ అన్నీ మొత్తం పుస్తకాలు, బుక్స్, బూట్లు, డ్రెస్సుల నుంచి అన్నీ ఇస్తారు. స్నాక్స్ ఇస్తారు. అప్పుడు భోజనాలు కూడా పెడుతూ ఉంటారు. ప్రతి వసతి ఇక్కడ ఉన్నది. బస్తీ లీడర్స్ కూడా కనుక్కొని మా జంతు దయ చూపవాలని కోరుకుంటున్నాం.